చిన్న మ్యాటర్ తెలుసుకుని రావడానికి ఇంతసేపా? నాకు తెలిసే యాక్టింగ్ చేయడానికని వెళ్ళిన తమ్ముడు దాని మాయలో పడిపోయి వీక్ అయిపోయాడేమో. చూద్దాం పద. తమ్ముడు. అక్క, దర్జాగా తలుపు కొట్టేస్తున్నావు. ఆ సూర్య తలుపు తీస్తే తమ్ముడు కోసం వచ్చావని చెప్దాం. చైతూ, చైతూ. ఏంటక్క? ఏంటంటావేంట్రా? మేం చెప్పిన పని ఏం చేసావు? ఆ సూర్యకాంతాన్ని దువ్వావా? దాని ప్లాన్ ఏంటో తెలుసుకున్నావా? మాక్సిమం ట్రై చేశానక్క, కానీ కానీ ఏం జరిగిందిరా? వెళ్ళి చూడండి. గూరక పెట్టి ఎలా నిద్రపోతుందో చూడండి. అయితే మ్యాటర్ తెలుసుకోలేదా? చెప్పాగా ట్రై చేశాను అని. బంగారం. బంగారమా? మీరెప్పుడు నన్ను రౌడీ బేబీ అని పిలుస్తారుగా? అంటే అవసరం అలాంటిది. ఏంటి? అదే ఎందుకో అలా పిలవాలి అనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? మీరు ఉదయం ఒకలాగున్నారు, ఇప్పుడు ఒకలాగున్నారు. ఉదయం సూర్యుడున్నాడు, ఇప్పుడున్నాడా? ఇది అంతే. ఎండాకాలం ఎండలు కాస్తాయి, వర్షాకాలంలో వర్షాలు వస్తాయి. మనిషి అన్నప్పుడు మార్పులు వస్తాయి. మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఏం లేదు బంగారం, అసలు అది రేపు ఉదయం ఎగ్జామ్కి నేను డ్రాప్ చేస్తానని చెప్పావు. ఓకే, నువ్వు నేను భార్యాభర్తలం కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోతాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. కానీ మా అక్కలు నీకు హారతి ఇవన్నీ సరేరా, తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది? ఇదిగో అదే జరిగింది. నాతో సాంగ్స్ పాడించుకుంది, సేవలు కూడా చేయించుకుంది. అన్నీ చేయించుకుని అదిగో ఎలా గురక పెట్టి నిద్రపోతుందో. ఇదంతా ఈ సూర్యకాంతం కావాలనే చేస్తుందిరా. నువ్వు తన ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి తన దగ్గరకు వచ్చావని తెలిసిపోయింది అనుకుంటా. సిగ్నల్ ఇచ్చావుగా, వెళ్ళి పడుకో. మరి తన ప్లాన్ సంగతి? నిద్రలేపు అడుగుతావా? అలా నిద్ర లేపితే తంతుంది. అందుకే రేపు ఉదయం చూసుకుందాం, వెళ్ళి పడుకో. మరి మీరేం చేస్తారు? ఒకరికిద్దరు ఉన్నాం కదా, తొక్కడి బిళ్ళాడతాం. తొక్కుడు బిళ్ళ ఏంటక్క, స్ట్రెయిన్ అవుతారు. అష్టాచమ్మ అయితే బెటర్ అనుకుంటా. కూల్ లలి కూల్. చెప్పిన పని చేయటం చేత కదా, కానీ అసలే మంటెక్కిపోయాను. సలహాలు ఇవ్వకు. గుడ్ నైట్. నేను రిజల్ట్ ఇవ్వలేదని అక్కలు బాగా హర్ట్ అయినట్టున్నారు. ఏం చేస్తాం? నమస్తే పంతులు గారు. అయ్యా ధనుంజయరావు గారు, మీరు ఇంత ఉదయాన్నే గుడికి? ఇది అమ్మవారికిచ్చి నా కోరిక ఒకటి తీర్చమని వేడుకుందామని వచ్చాను. మా కోడలు పోలీసు ఉద్యోగం కోసం ఇవాళ రిటర్న్ టెస్ట్ రాయడానికి వెళ్తుంది. తను ఈ పరీక్షలో గెలవాలని ఆశీర్వదిస్తూ అమ్మవారికి సమర్పించండి. అయ్యా
ఎంతో కాలంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఏ రోజు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని, నా వ్యాపారాలు బాగుండాలని, లాభాలు బాగా రావాలని ఏ ఒక్కరోజు దేవుణ్ణి కోరుకున్నది లేదు. అలాంటిది మీ కోడలి గారి కోసం ఇంత ఉదయాన్నే గుడికొచ్చారంటే నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. అదృష్టం తందగారి పంతులు గారు, నాది, నా కుటుంబాంది. ఏ కోడలైనా తన సుఖం, తన భర్త సుఖం, తన పిల్లల సుఖమే చూసుకుంటుంది. కానీ నా కోడలు అలాంటిది కాదు. ఆ మాటకు వస్తే అసలు తన నా కోడలు కాదు, కూతురు, మా ఇంటి దేవత. నన్ను మావయ్య గారిలా కాకుండా ఒక పసిపాపలా చూసుకుంటుంది. నా మీద అలుగుతుంది, కోప్పడుతుంది, అదాటి చూపిస్తుంది. ముగ్గురు ఆడపిల్లల్ని కన్న తండ్రి నేను. కానీ ఏ ఆడపిల్ల దగ్గర పొందలేని మురిపం, సంతోషం, సంబరం ఈ పిల్ల వల్ల దక్కింది పంతులు గారు. నా కొడుకుని చూసుకుంటుంది. నా ఆడబిడ్డలు తప్పు చేస్తే వాళ్ళని వేలెత్తి చూపించకుండా, ఎవ్వరూ వాళ్ళని తప్పు పట్టకుండా కాచుకుంటుంది. నా కుటుంబం అంటే ప్రాణం పెడుతుంది. మా అందరి కలల్ని నెరవేర్చేలా నా కోడల కోరిక నెరవేరాలి. మీరు కోరుకుంటున్న ఆ కోరిక, ఆవిడ ఆశ రెండూ నెరవేరుతాయి. అమ్మవారికి నమస్కరించుకోండి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజత శ్రియాం. అమ్మా, అప్పుడే తెల్లారిపోయిందా? అంటే రాత్రి నుంచి ఇది స్లీపింగ్, మనం డాన్సింగ్ అన్నమాట. ఎలా పడుకుందో చూడు, కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా. నేను దగ్గరుండి ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళడం ఏంటి, మా అక్కలు హారతిచ్చి సాగనంపడం ఏంటి? దీని ఛాలెంజ్ ఏమో కానీ నాకు జాగారం అయిపోయింది. మరి మా అక్కల పొజిషన్ ఏంటో? బాబు గారు, బాబు గారు, పేపర్ అండి. ఇదేంటి, రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ కోసం గేటు దగ్గరే నిలబడేవాళ్ళు, అలాంటిది ల్యాన్లో లేరు, హాల్లో లేరు, గదిలో కూడా లేరు, ఇక్కడ కూడా లేరు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారబ్బా? లలిత మేడం గారిని అడుగుదాం. లలిత మేడం, ఇదేంటి, సినిమాలలో ప్రేమికులు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నట్టు ఇద్దరు అలా చూసుకుంటున్నారు. మేడం! అబ్బా పులి, నువ్వా? ఏంటి? బాబు గారు కనపడడం లేదు. ఇక్కడ మా ఫ్యూచర్ ఏంటో మాకే అర్థం కావడం లేదు. అది కాదండి, ఇవాళ సూర్య మేడంకి ఎగ్జామ్ అయితే ఇంత ఉదయాన్నే మీరిద్దరూ లేచి కూర్చున్నారేంటి? లేవటం ఏంటి? అసలు రాత్రంతా నిద్రపోతే కదా. ఏ, సూర్యకి వాళ్ళ ఎగ్జామ్ కదా. అంటే ఆవిడ ఎగ్జామ్కి వెళ్ళాలని, బద్దకించి ఎక్కడ నిద్రపోతుందో అని రాత్రంతా మెలకుగా ఉన్నారా? ఆవిడ్ని టైంకి ఎగ్జామ్ రాయడానికి పంపించడం కోసం మీ కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చున్నారా? వీడికి ఇలా అర్థమైందా? తప్పు చేశాను మేడం, తప్పు చేశాను. మీరేంటో, మీ మనసేంటో అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని తప్పు చేశాను. నేను పాపిష్టివాడిని మేడం, పాపిష్టివాడిని మేడం, పాపిష్టివాడిని. మరీ ఎక్కువగా కొట్టుకోకు పులి. నా తల బొప్పి కడుతుందనే? కాదు, మంచం విరుగుతుందని.
మీరు కౌంటర్ వేసినా పర్వాలేదు మేడం, కానీ సూర్య మేడం కోసం మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే ఏహే నోర్మయ్య, అసలే ఆ సూర్య ఏం చేయబోతుందని తలలో పట్టుకొని నిద్ర పట్టక మేమేడుస్తుంటే ఏదేదో మాట్లాడతావు. అంటే మీరు నిద్ర మానుకుంది ఆ మహాతల్లి మాకు టాస్క్ ఇచ్చింది కదా. మా తమ్ముడు దగ్గరుండి దాన్ని ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తాడు, మేమిద్దరం హారతిస్తామని. అంటే సూర్య మేడం ఇచ్చిన టాస్క్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా జాగారం చేశారా? నేను ఎదవనండి. ఆ విషయం తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మీ ఇద్దరి గురించి తెలిసి కూడా ఓవర్గా ఫీల్ అయిపోయి కన్నీళ్ల బొట్లు కార్చాను చూడండి, అందుకు. సచ్చినాడు. చైతుబాబు, బాబు మీరు అప్పుడే లేచారా? ఎప్పుడు ఇంత ఉదయాన్నే సూర్య మేడం కదా నిద్రలేస్తారు? అదెందుకు లేస్తుందిరా? మాకు టెన్షన్ పెట్టి ఎంత హాయిగా పడుకుందో చూడు. టెన్షనా? అంటే మీరు రాత్రంతా నిద్రపోలేదు కదా? అవును. సూర్య మేడం ఇచ్చిన టాస్క్ గురించి ఆలోచిస్తూ నైట్ అంతా జాగారం చేశారు కదూ? అవును. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? అవతల మీ అక్కల పొజిషన్ కూడా సేమ్. అంటే మా అక్కలు కూడా సేమ్ టు సేమ్ థింకింగ్, సేమ్ టు సేమ్ జాగారం. మా అందరిని ఏడిపించి ఇదేం సాధిద్దాం అనుకుంటుంది? ఇంట్లో అందరూ ఆవిడని ఏడిపించేవాళ్లే కానీ ఆవిడెవరిని ఏడిపించదండి. ఇది చెప్పడానికే వచ్చావా? కాదులేండి, ఎగ్జామ్ 10 గంటలకు కదా. అది ఏం ప్లాన్ వేయబోతుందో, మమ్మల్ని అందరినీ ఎలా వెధవని చేస్తుందో చూసి చంకలు గుద్దుకుందామని వచ్చావు కదా. ప్రతిదానికి అపార్థం చేసుకుంటారేంటండి? అసలు నీతో కాదు, దీంతో మాట్లాడాలి. ఇదేం చేయబోతుందో తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఎందుకండి, కాసేపు ఆగితే ఆవిడే చేసి చూపిస్తుంది కదా. నువ్వు నోర్మై. ఏయ్ సూర్య, సూర్య లే. ఏయ్ సూర్య, రౌడీ బేబీ లే 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 లే. ఏంటమూల్ బేబీ, నిద్ర లేపగానే ఏను గరిచినట్టు ఆ అంటూ ఆ ఆవలింతల సౌండ్ ఏంటి? ఏంటమూల్ బేబీ? అది సరే గాని ఇప్పుడు టైం ఎంత? గడియారం చూస్తే తెలుస్తుంది కదా, దానికి నన్ను నిద్రలేపాలా? ఈరోజు నీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంది. తెలుసు. ఎవరైనా ఎగ్జామ్ ఉంటే రాత్రి 12 గంటల వరకు చదివి తిరిగి తెల్లవారుజామున అల్లారం పెట్టుకుని లేచి చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారు. కానీ నువ్వు రాత్రి నేను మాట్లాడుతుండగానే గురక పెట్టావు. ఇప్పుడు ఉదయం 6 అవుతున్నా ఇంకా సేమ్ గురక కంటిన్యూ చేస్తున్నావు. అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి కాబట్టి నిద్రపోతున్నాను. అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయా? అంటే మాకిచ్చిన టాస్క్ కూడా ముందుకొచ్చేసిందనమాట. మేడం, మీ ఎగ్జామ్ 10 గంటలకి, అంటే మనం ఇక్కడ నుంచి 9 గంటలకల్లా బయలుదేరాలి. ఓ మై గాడ్! హే, ఏమైంది రౌడీ బేబీ? ఏంటి మేడం, ఏమైంది? ఆల్రెడీ టైం 6 అయింది. మనం 9 గంటలకల్లా బయలుదేరాలి అంటున్నా. అవును, అయితే అంటే నేనిచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయడానికి ఇంకా 3 గంటలే ఉందన్నమాట. అవును మేడం, మీరు తొందరగా ఆ టాస్క్ ఫినిష్ చేసేస్తే మనం బయలుదేరిపోవచ్చు. సార్ తమరు కాస్త ఏ రౌడీ బేబీ, టాస్క్ అని డబ్బా కొట్టుకోవడం కాదు. నీకు దమ్ముంటే, చావుంటే నీ మూతి మీద మొలిచింది నిజమైన మీసమే అయితే ఏమండే, మమ్మల్ని మౌత్ ముయ్యమంటాం కాదు, చెప్పే డైలాగులు కాస్త ఆలోచించుకుని చెప్పండి. అంటే ఏదో ఫ్లోలో అన్నాను. ఇదిగో, నీకు నిజంగా ధైర్యం ఉంటే నీ ప్లాన్ అంటూ చెప్పవే. ఇదే క్వశ్చన్ రాత్రి అడిగారు కదా, అడిగాను. అప్పుడు ఆన్సర్ చెప్పానా? చెప్పలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎలా చెప్తాను?
ఉండండి, ఫ్రెష్ అవ్వాలి. ఏ ఆపు, పొద్దున్నే యదో మొహం వేసుకుని యదో నవ్వు నూనె హేరా. ఆ, మ్, వస్తే సూర్యకాంతం, ఏం చేయబోతున్నావే? బాబు గారు, బాబు గారు, టైంకి వచ్చారండి. మీకు విషయం చెప్పాలి. మన సూర్య మేడం మీ అమ్మాయిలతోనూ చైతు బాబుతోనూ ఛాలెంజ్ చేశారు కదండి. ఆవిడ ఎలా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుందా అని ఇరు వర్గాల వారు నిద్రపోకుండా రాత్రంతా జాగారం చేశారండి. వాళ్ళ మొహాలు చూస్తేనే నవ్వు వచ్చేస్తుందండి. ఏంటి బాబు గారు అలా ఉన్నారేంటి? ఏమీ లేదురా. ఏమి లేదంటున్నారు? చూస్తుంటే డల్గా ఉన్నారు. అసలు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు? గుడికెళ్ళానురా. గుడికా? అంటే ఇవాళ సూర్య మేడంకి రిటర్న్ ఎగ్జామ్ ఉంది కదా, అందులో మేడం పాస్ అయ్యి త్వరగా ఎస్ఐ అవ్వాలని కోరుకోవడానికి వెళ్ళారా? చూసావా అక్క, కోడలి గారి కోసం ఇంత పొద్దున్నే గుడికెళ్ళాడంట. మరి డల్గా ఉన్నారేంటి? సూర్య మేడం ఎగ్జామ్ పాస్ అవుతారో లేరోనని టెన్షన్ పడుతున్నారా? లేదురా, సూర్యాని ఎగ్జామ్కి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. మొన్నటిదాకా తనే దగ్గరుండి పంపిస్తానన్నాడు. ఇప్పుడేంటి తను ఎగ్జామ్ రాయటానికి నాన్నే ఒప్పుకోనంటున్నాడు? ఇదేం ట్విస్ట్ అక్క. ఏంటి బాబు మీరనేది? అవునరా, నా కోడలికి మంచి జరగాలని, ఈ పోటీ పరీక్షలో తను పాస్ అవ్వాలని మొక్కుకోవడానికే గుడికి వెళ్ళాను. కానీ అక్కడ అయ్యా, ఏంటి పంతులు గారు? మీరు తీసుకొచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి. ఆ షాపు వాడు కుళ్ళిన కొబ్బరికాయ ఇచ్చినట్టున్నాడు. ఉండండి, ఇంకోటి తీసుకొస్తాను. అయ్యా, కుళ్ళిన కొబ్బరికాయ షాపు వాడు ఇచ్చినట్టు కాదు, మీకు జరగబోయే అనర్థానికి సూచన. అనర్థమా? అవునయ్యా, నా మాట వినండి. ఈరోజు మీ కోడలు గారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకండి. కానీ తనకి ఇవాళ రిటర్న్ ఎగ్జామ్ ఉంది పంతులు గారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఫిజికల్ టెస్ట్ పాస్ అయింది. ఈ ఎగ్జామ్ ఒకటి రాసేస్తే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తను పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో కలలు కంది. అలాంటిది ఆశల కంటే, కన్న కలల కంటే మీ కోడలు గారు క్షేమంగా ఉండడమే ముఖ్యం.
ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేనండి. నా కోడలికి అరిష్టమా? నా సూర్యకాంతానికి ప్రమాదమా? అమ్మా, ఏంటమ్మా ఇది? కుళ్ళిన కొబ్బరికాయ రావడం అపశకునం బాబు గారు. అందుకేరా సూర్య బయటికి వెళ్ళకూడదు. కానీ మనం భయపడుతున్నట్టు సూర్య మేడం భయపడతారంటారా? ఎన్నో ఆశలు పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఆవిడ ఇష్టపడతారంటారా? కష్టమైనా సరే ఆపాలరా, నేనే ఆపుతాను.